ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరింది భారత్. సెమీస్ లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో ఆసీస్ పై టీమిండియా గెలుపొందింది. ఆస్ట్రేలియా 264 పరుగులకు ఆలౌట్ కాగా 48.1 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది రోహిత్ సేన. కోహ్లీ 84 పరుగులతో ఇన్నింగ్స్ ను చక్కదిద్దగా చివర్లో హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ జట్టును గెలిపించారు. ఆరంభంలోనే గిల్, ఆ తర్వాత రోహిత్ అవుట్ అయినా శ్రేయస్ అయ్యర్, అక్షర్ అండతో కోహ్లీ జట్టును ముందుకు నడిపించాడు. విజయానికి మరో 40 పరుగుల దూరంలో ఉండగా కోహ్లీ అవుట్ అయ్యాడు. అయితే హార్దిక్ పాండ్యా 24 బంతుల్లోనే 28 పరుగులు చేసి విజయానికి చేరువ చేశాడు. హార్దిక్ ఇన్నింగ్స్లో 3 సిక్స్లున్నాయి. రాహుల్ కూడా 34 బంతుల్లోనే 42 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. గత వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది రోహిత్ సేన. ఆదివారం దుబాయ్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరగనుంది. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే రెండో సెమీస్ విజేత భారత్తో తలపడుతుంది. జట్టును గెలిపించిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. భారత్ వరుసగా 3వ సారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరింది.